వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేటపట్నంలో గార్డెన్ అండ్ సర్చ్. టీటీడీలో అపచారాలు పెరిగాయి. వైరా మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి. జనసేన పార్టీ జనహితం కోసం పనిచేస్తుంది. హిందూ సమాజం అంతా తలదించుకునేలా ఒక గౌరవమైన పదవిలో ఉంటూ కూడా ఆయన చేసినటువంటి పనులు, ఆయన ప్రవర్తించినటువంటి తీరు ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మీడియా పరంగా కావచ్చు బయటకు వచ్చి అందరికీ తెలిసిందో అప్పటి నుంచి ఇంత గౌరవమైన పదవిలో ఉండి ఇవా ఈయన చేసే పనులు, ఇదా ఈయన వ్యవహరించే తీరు అనుకుంటూ ఈ రోజున హిందూ సమాజం అంతా తలదించుకునేటువంటి పరిస్థితిలో ఉంది. అటువంటి వ్యక్తి అంత పవిత్రమైన పదవికి అర్హుడు కాదు అని చెప్పి బిఆర్ నాయుడు గారిని ఆ పదవి నుండి, చైర్మన్ పదవి నుండి దించాలి, చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి ఆయన తప్పు తెలుసుకుని అని శాంతియుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు అలాగే మిగతా కార్యకర్తలు అందరూ కూడా శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళ పైకి దాష్టికంగా చేసినటువంటి దాడి మనందరం కూడా చూసాం. ఇప్పుడున్న అక్క వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మీద పడి రక్కేసి రక్తం వచ్చేలాగా మొహాల మీద అలాగే కొట్టి దాడులు చేసి, ఇక్కడ ఇంతకీ విషయం ఏమిటంటే బాధితుల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్ళ ముందే ఇదంతా జరిగింది, పోలీసులు చూస్తూనే ఉన్నారు జరిగిన దాడినంతా కూడా. కానీ వాళ్ళని కాపాడి బాధితుల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి మహిళలని కూడా చూడకుండా సాయంత్రం 6 గంటల తర్వాత కూడా వాళ్ళని స్టేషన్లో ఉంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇదా మీరు వ్యవహరించే తీరు? మీకు తెలీదా ఈవినింగ్ 6 తర్వాత లాకప్లో సెల్లో ఉమెన్ని ఉంచకూడదు అన్న విషయం మీకు తెలీదా? అక్కడికి వీళ్ళు చెప్తూనే ఉన్నారు 6 తర్వాత ఉంచకూడదు కాదన్నా, మేము వెళ్తామన్నా, మమ్మల్ని పంపించండి అని అడుగుతుంటే కూడా ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వలేదు స్టేషన్లో, ఒక్కళ్ళు పట్టించుకోలేదు వీళ్ళ బాధని. ఇదా మీరు మహిళలతో వ్యవహరించే తీరు? మళ్ళీ తెల్లారు లేస్తే ఇంత పొడుగు పొడుగు ఉపన్యాసాలు చెప్తారు ఒక్కొక్కళ్ళు. నిజంగా బిఆర్ నాయుడు గారు ఆ పదవి స్వీకరించినప్పటి నుంచి, ఎందుకంటే నాకు ఆయన పేరు వెనకాల పదవి చెప్పడం కూడా ఇష్టం లేదు, అందుకే చెప్పట్లేదు. చిలక చిన్న కోటయ్య, కౌన్సిలర్ 8వ వార్డు, వైరా మున్సిపాలిటీ. వైరా మున్సిపాలిటీలో ప్రజాభిమానంతో అత్యధిక మెజారిటీ గెలిపించబడి అధికారుల చేత ఎన్నిక ధృవపత్రాన్ని పొందినటువంటి నన్ను కాదని మన ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ అనుదీప్ దురిశెట్టి గారు ఒక లేఖలో ప్రస్తావిస్తూ 8వ వార్డు కౌన్సిలర్, అధికార పార్టీలో ఓడిపోయిన వ్యక్తి కన్నెగంటి నగేష్ను కౌన్సిలర్గా ప్రకటిస్తూ ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మన వైరా మున్సిపాలిటీ కమిషనర్ గారు అలాగే ఇంజనీరింగ్ అధికారులు సైతము ఆ విషయాన్ని పై అధికారులకు తెలియజేసి సరిదిద్దుకోవలసిన వారై ఉండగా సరిదిద్దుకోకపోగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ వారు ఉండటం అనేటువంటిది వారి యొక్క నిర్లక్ష్య పాలనకు ఇది ఒక ఉదాహరణగా భావించవలసి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు సరిచేసుకొని తప్పిదాన్ని సరిదిద్దుకొని న్యాయబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికను అపహాస్యము చేయటము మానివేసి వారు రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికను గౌరవంగా కాపాడాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. అలా కాని ఎడల ఓడిపోయిన వ్యక్తి నేనే కౌన్సిలర్ను, వాళ్ళతో ఏమవుతుంది మాది అధికార పార్టీ అనేటువంటి అత్యుత్సాహాన్ని వార్డులో ప్రదర్శిస్తున్నారు కనుక ఈ విషయంపై మేము అన్ని విషయాలలో మేము తగు విషయాలతో మేము పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి జనసేనలో మొట్టమొదటిసారి ఈ ఏరియా నుంచి చేరికలు జరిగాయి. దాదాపు ఇక్కడ 100 మంది వచ్చి జాయిన్ అయ్యారు. ఇంకా ముందు పెద్ద ప్రోగ్రాం పెట్టబోతున్నాం, ఇంకా అది చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది చేరికలు. జనసేన కొన్ని మున్సిపల్ ఎలక్షన్స్ నుంచి పోటీ చేసిన దగ్గర నుంచి మా సత్తా చాటుతూనే ఉన్నాం. ఆల్రెడీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక పార్టీ, ముందున్న పార్టీలు ఇవన్నీ ఉండగా కూడా జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్న వాళ్ళు,
జనసేన వస్తుందనే ఒక ఆనందంతో మాకు కావాలి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జనసేన పార్టీ కావాలి, మా కష్టాలు తీర్చాలి అని భయపడకుండా ముందుకు వచ్చి, అలాగే జనసేన పార్టీ తరపు నుంచి ప్రజల కోసం మేము పోరాడతాం అని ఇలా చేరికలు జరగడం కూడా జరుగుతుంది. ఈ కండువా అనేది కేవలం ఒక ఏదో రాజకీయ పార్టీకి సంబంధించిన కండువాలా కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం, తెలంగాణ ప్రజల మంచి జరగడం కోసం, వారికి ఉన్న సమస్యలపై పోరాడడం కోసం మా కార్యకర్తలు ముందుకు వస్తున్నారు. ఇది చాలా అభినందనీయం. ఇలా ప్రతి ఏరియా నుంచి మొదటి అడుగు పడుతుంది. ఈ అడుగు ఎలా ఉండబోతుందంటే వచ్చే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా బలంగా జనసేన పోటీ చేసే స్థాయికి ఉంది. అందరికి నమస్కారం. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ సంజీవ్ నగర్ కాలనీ మరియు ఆది ఆంధ్ర కాలనీలో ఈరోజు కార్నర్ చర్చ్ ఆపరేషను సుమారు 90 మంది పోలీసులతోటి ఆఫీసర్స్ అందరం కలిపి చేయడం జరిగింది. ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఆ చర్చ్లో భాగంగా సుమారు 26 ఈ వెనక్కి కనిపిస్తున్నటువంటి 26 రికార్డ్లెస్ 2 వీలర్స్ వెహికల్స్, అలాగే వెపన్స్ అంటే ఈ గడ్డపార్లు అవి ఇవి అన్నీ కూడా ఇళ్లలో వాడేవి. జనరల్గా అవి ఎందుకు వాడుతున్నారు, వాళ్ళు ఎందుకు ఉంటున్నారు అనేది వెరిఫై చేస్తాము. అవి ఒక వెపన్స్ ఒక 12 గడ్డపార్లు గొడ్డలు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ కోసం చేస్తున్నాము. ముఖ్యంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గంజా ఎక్కువ వాడుతూ ఉన్నారు. పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా ఎక్కువగా వాడుతూ ఉన్నారు. మీరు తల్లిదండ్రులంతా కూడా మీరు అవేర్ ఉండాలి. పిల్లడు ఏం చేస్తున్నాడు ఏంటని తెలుసుకోవాలి. అదేవిధంగా అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం కోసం, ప్లస్ కమింగ్ ఎలక్షన్స్ రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలాంటి గొడవలు లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే మేము అందులో భాగంగానే ఈ కార్నర్ చర్చ్ ఆపరేషను ప్రతి ఇంపార్టెంట్ ఏరియాలో చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇది చేయడం జరిగింది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.